చూసారా, ఎగ్ ఫ్రైడ్ రైస్. అయితే ఈరోజు ఒక ముచ్చట అంటే రియల్ ముచ్చట. అయితే మాకు తెలిసిన మా హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళిండే, ఇంకా నాకు కాల్ చేసి చెప్పారు ఇట్లా డెలివరీకి వచ్చినాము ఇక్కడ మీ ఇంటి దగ్గరే అని చెప్పి. సరే అని చెప్పి నేను వెళ్ళిన. ఆ అమ్మాయికి పాప పుట్టింది, సెకండ్ బేబీ పాప పుట్టింది. నర్సు పాపను బయటికి తీసుకొస్తే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ ఇద్దరు కూడా ముడతలేరు, తీసుకోలే, మళ్ళీ పాపనే పుట్టిందా అని చెప్పి. ఇంకా నర్సు ఎంతసేపు అమ్మా తీసుకోండి అని చెప్పి మొత్తుకుంటుండే. ఇక్కడదే అని చెప్పి నేను తీసుకున్న పాపని తీసుకొని ఇక వాళ్ళిద్దరికి క్లాస్ పీకినదుడు. ఇక కథం ఇక ముద్దాడడం అయితే స్టార్ట్ చేశారు. నిజానికి నా గురించి కూడా మా వాళ్ళు చెప్తుండే, మా నాన్న ఒక్కడే అని చెప్పి మా నానమ్మ కొడుకు పుట్టాలి అని చెప్పి ఫస్ట్ పాపనే పుట్టి, మళ్ళీ సెకండ్ పాపనే పుట్టి, మళ్ళీ థర్డ్ నేను పుట్టే వరకు ఇంకా నా కొడుకులే పుట్టారు, అందరూ ఆడపిల్లలే పుడతారు అని చెప్పి నన్ను అయితే అసలు ముట్టలేదంట. అసలు 3 రోజులు మా అమ్మ కూడా నాకు పాలు ఇవ్వలేదంట. అదేంటిది ఆముదం పోస్తా ఉన్నారంట నోట్లో. అయినా కూడా గట్టి పిండాలు బతుకుతాయిలే కొన్ని. కానీ తర్వాత నేనే గారాలు పట్టినైనా అనుకోండి. అయితే ఎప్పుడైనా సరే అట్లనే భారంగా అబ్బా ఎందుకు పుట్టిర్రు ఎందుకు చేసిర్రు అని అనుకున్న వాళ్ళే వాళ్ళ అమ్మ నాయన పేరు నిలబెడతారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అదే చెప్పిన, ఆడపిల్ల ఏంది మగపిల్లడైంది, ఆడపిల్ల పుట్టింది కదా, మీకు మగపిల్లడు అంటే కోరిక ఉంది కదా, ఈ ఆడపిల్లనే మగపిల్లలు లెక్క పెంచండి. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మగపిల్లలు లెక్క పెంచండి, వీళ్ళే మీ కొడుకులు అవుతారు, వీళ్ళే మీకు అన్ని చూస్తారు, వీళ్ళే మీకు అన్ని కావాలంటే ఇంకొకరిని ఉంచుకోండి బాబు పుడతాడని చెప్పి చెప్పిన వాళ్ళకి. మనం ఆడోళ్ళు అయ్యండి ఆడపిల్లని ఇట్లా చేయడం ఏంది, ఆమె తప్ప ఆడపిల్ల పుట్టడం, పాప పుట్టగానే ఆమెకి కొడుకు పుట్టలేదు కూతురే పుట్టిరు అని చెప్పి ఆమెను అంటుంటారు. అదేంది అది అసలు ఆడపిల్ల పుట్టడానికి కారణం నాన్న అమ్మ కాదు. కొంతమంది అయితే వేరే పెళ్లి చేస్తాం దీనికి కొడుకులే పుడతలేరు అంటారు, మరీ ఓవర్ యాక్షన్ గా. వాళ్ళు కూడా ఆడవాళ్లే. ఇది ఎప్పుడైనా సరే తప్పండి. ఆడపిల్లలు పుట్టిరంటే ఇంటికి మహాలక్ష్మిలు పుట్టిరు అన్నట్టు ఒకరు కాదు, 2 కాదు, 3 సరే, ఎంత మంది పుట్టినా సరే మహాలక్ష్మి పుట్టినట్టు చూసుకోవాలి పిల్లల్ని. అంతేగాని ఆడపిల్ల అని చెప్పి ఏడుస్తూ కూర్చోకూడదు. సంతోషంగా ఉన్న దగ్గర కొడుకులంటే అంత ప్రేమగా ఉంటే ఆడపిల్లల్ని కొడుకులు లెక్క ప్రేమగా పెంచుకోండి. మా నాన్న చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టు. మా నాన్న అయితే ఎంతమంది ఎన్నన్నా కూడా మంచిగా నా పేరు కృష్ణవేణి అని పెట్టుకొని బాయ్ కట్ చేపించి బాయ్స్ డ్రెస్ వేస్తూ మా నాన్న అయితే నన్ను మగపిల్లల లెక్క చూసుకున్నట్ట. ఇట్లా ఉండాలి మా నాన్నలాగా. అందుకే మా నాన్న ఎప్పుడు నాకు సూపర్ హీరో. చూసారా, ఇది కరివేపాకు. నేను చెప్పిన మాటలు కూరలో కరివేపాకు లాగా తీసేయకుండా డైజెస్ట్ చేసుకోండి, చాలా మంచిది. నేనైతే ఈ కరివేపాకు కూడా తినేస్తా. చాలా మంచిదండి కరివేపాకు. నేను చెప్పిన ముచ్చట ఎంత మంచిదో కరివేపాకు కూడా చాలా మంచిది. మనకి ఏది కర్రీ లేనప్పుడు 4 గుడ్లు వేసి పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ వేసి ఇవంతా కూడా ఇట్లా కలిపేసి రైస్ లో కలుపుకొని తిన్నామంటే సూపర్ ఉంటది.